స్వామి గారు, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం షూటింగ్ పర్పస్ మిమ్మల్ని యూట్యూబ్లో చూసేదాన్ని చాలా, ఎందుకంటే మీవి వంటకాలు బాగా వస్తాయి. నిన్న మనము షూటింగ్లో ఉన్నప్పుడు బీరకాయ పచ్చడి గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ బీరకాయ కాల్చాలి పచ్చడి అని అన్నారు, షార్ట్లోకి వెళ్ళిపోయారు మీరు. ఇప్పుడు బీరకాయ కాల్చడం అని అంటే మామూలుగా వంకాయ అయితే దానికి నూనె రాసి వంకాయ పొయ్యి మీద పెడితే కాస్త మెత్తపడుతుంది చూస్తాం. బీరకాయ ఎలా తెలుస్తుంది కదా? కానీ ఇది ఒక అద్భుతమైన పచ్చడి, నాటు పచ్చడి. బీరకాయల ముందు ఏం చేస్తారంటే కడిగేసుకున్న తర్వాత ఒకసారి చేదు చూసుకోవాలి. చేదు లేదనుకుంటే కనుక దానికి శుభ్రంగా మనం నూనె రాసేసి కుంపట మీద కాల్చుకోవాలి, లేదా పొయ్యి మీద. కుంపటి అని అంటే కష్టమే కదండి. గ్యాస్ పొయ్యి మీద మనం జాగ్రత్తగా కాల్చుకుని చల్లారిన తర్వాత ఒకసారి దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఎంతవరకు పైన ఉండేటటువంటి మాడిపోయిన పొట్టు తీసేస్తాం అంతవరకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఒక ఊచకొచ్చి దాన్ని కూడా కాల్చేయాలి. టమాటా కూడా కాల్చాలి. తర్వాత తినగలుగుతాను నాకు ప్రియం అనుకుంటే కనుక ఉల్లిపాయలు కూడా కాల్చాలి. పచ్చిమిరపకాయలు కాల్చాలి, ఎండుమిరపకాయలు కాల్చాలి. కానీ అద్భుతం అన్నమాట ఆ పొయ్యి మీద కాల్చినటువంటి ఆ వాసన ఉంటుంది చూసారా, ఆ యొక్క స్మెల్, అది ఒక అద్భుతమైనటువంటి రుచి అనే చెప్పాలి. అది నిజమేనండి, ఒక అద్భుతమైనటువంటి పచ్చడి అనమాట. అయితే మనం ఇందులో నూనె కూడా వేయక్క. పోపు కావాలనుకుంటే నూనె చుక్క వేయడం అమ్మ తప్ప అసలు నన్ను అడిగితే పోపు కూడా అక్కర్లా, ఏం అక్కర్లేదండి. ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, బీరకాయలు ఇవన్నీ కాల్ చేసిన తర్వాత వీటిని మనం ఏం చేస్తామంటే రోట్లో వేసుకుని కొంచెం కొత్తిమీర, చివరిలో పచ్చి కొత్తిమీర వేసేసుకుని బాగా తొక్కేయడం. అంటే 90% నలపాలి, 100% కాకుండా. ఇంకా నాకు ప్రియం, నేను తినగలుగుతాను అంటే వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు అందులో వేసి దంచాలి. తొక్కేమి తీయక్కర్లేదు, ఏమి కాల్చక్కర్లేదు, ఏమక్కర్ల. పచ్చి వెల్లుల్లిపాయ అందులో వేసేయడం, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం వేసానా లేదన్నట్టుగా చింతపండు అంతే. ఇది మీరు అన్నంలో కలుపుకు తినండి, చపాతీల్లో తినండి, రాగి సంకటిలో తినండి, దోశల్లో తినండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది నాటు పచ్చడి. అందులో ఇంత కూడా నూనె కూడా కలవలేదు, అవసరం లేదు. సునాయాసంగా మనం చేసుకున్నాం అనమాట. ఇలాంటి అతి సరళంగా చేసుకునేటటువంటి వంటలు మన తెలుగు వారికి సొత్తు అనమాట. ఇలాంటి నిఘంటువులు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన పచ్చడి. ఇప్పుడు చెప్తుంటే మీకు ఎలా ఉంది చెప్పండి. అసలు చాలా, ఇప్పుడు మన వాళ్ళు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా జనాలందరూ పూర్వంలోకి వెళ్ళిపోయారు. జనాల్లోకి అవేర్నెస్ స్టార్ట్ అయ్యి మిక్సీలు మానేసి పక్కన పెట్టేసి రోట్లలోనే రుబ్బుకోవడము, రోట్లలో చేసుకోవడము స్టార్ట్ చేశారు. ఇది ఆనందకరమైన విషయమే కదండి. అద్భుతమైన పచ్చడి. ఇందాక మనం అక్కడ కూర్చొని మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ నిమ్మ చెట్టు కనిపించింది. మీరు నన్ను గమనిస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత చుట్టూ చూసుకుంటా, ఏదైనా పనికొచ్చే మొక్కలు ఉన్నాయా. ఎందుకంటే మనకి చాలా అరుదైపోతున్నాయి, రాను రాను తగ్గిపోతున్నాయి అన్నమాట. కానీ ఎక్కడైనా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక మొక్క కనిపిస్తే మరి దీంతో మనం ఈ పదార్థం చేసుకోవచ్చు కదా. అంటే ఈ పూట గడవడం ఎలాగా అనేది చూసుకుంటే అన్నీ మన కళ్ళ ముందు చాలా ఉంటాయి. అంటే వంట చేసుకునే దాంట్లో మనకి ఏంటంటే సులభం తెలియాలి, సమయస్ఫూర్తి ఉండాలి. మనకు అన్నీ ఇది ఉంటేనే చేస్తాను, ఇది ఉంటేనే తింటాననేది కాదు, ఉండే వేళ లేని వేళ ఉంటుంది. కానీ ఏంటంటే అనుకోకుండా మన ఇంటికి నలుగురు వచ్చినప్పుడు కూడా ఆ సమయాన్ని మనం రాజరికంగా భోజనం పెట్టాలి. వంటలో పేదరికం కనిపించవచ్చు కానీ పేదరికం కనిపించవచ్చు, కానీ తినడంలో రాజరికమే, రుచిలో మాత్రం రాజరికమే కదండి. ఇప్పుడు అందుకే ఇందాక నిమ్మాకు చారు చెప్తాను. నిమ్మాకు చారులో కూడా మనం మామూలుగా చారు పెట్టుకుంటాం. చారు పెట్టుకున్న తర్వాత పొయ్యి కట్టేసి నిమ్మాకులు లేదా దబ్బాకులు శుభ్రంగా నలిపేసి చారు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. వేడిపోయి దాంతో వేస్తే చేదొస్తుంది. వేసేసి ఒక పావుగంట సేపు మూత పెట్టేస్తామంటే మధురంగా ఉంటుందండి. చారు అలా తాగేస్తాం. ఎప్పుడైనా సరే ఈ చారు పెట్టుకున్నప్పుడు నిమ్మాకు, దబ్బాకు, లేకపోతే టమాటా చారు, మిరియాల చారు ఏదైనా పెట్టుకున్నప్పుడు దీనికి ఒక జత ఏమిటో చెప్పమంటారా? గడ్డ పెరుగు అన్నం కలుపుకొని ఒక గ్లాసులో చారు పెట్టుకుని ఈ పెరుగు అన్నానికి ముద్దకి ఈ చారు తీసుకుని అని చెప్పి చెప్తుంటేనే తెలియని వాళ్ళకి ఇది చేసి తినాలనిపించేట్టుగా చెప్పేస్తున్నారు. తెలియాలండి, ఇప్పుడు ఇది తెలియాలండి. ఇప్పుడు ఈ తరానికి తినడం చేత కదా. మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా వండుకోలేదు అనగానే
బయట ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం, లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళడం అలాంటివి చేస్తున్నారు. కానీ ఇలాంటి ఆహారాలు మనుషులకి ఆరోగ్యకరము ప్లస్ బాగుంటాయి, సులభం అండి. ఇప్పుడు నేను అదే అంటాను, ఇప్పుడు మన తరం ఏంటంటే లేనిరికని చూసేస్తాం, మనం అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఆ రోజుల్లో మనం ఇంతమంది తల్లులు పిల్లల్ని కని ఇంతమంది వచ్చేవాళ్ళని పోయిన వాళ్ళని శుభ్రంగా ఆకు ఉడుచుకు తినేలా భోజనాలు పెట్టేవారంటే వండి పెట్టలేదండి, ఉన్న దాంట్లో పెట్టారు. పెట్టారు. కట్ చేసేయమ్మా. ఇంకో వీడియో తీసుకుంటాం.